మన రోజువారీ మాటల వెనక మనం ఊహించని కొన్ని రూల్స్, కొన్ని సీక్రెట్ డ్రామాలు ఉంటాయని ఎప్పుడైనా అనిపించిందా? ఆ, సరిగ్గా ఇదే విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది ఈ పుస్తకం గేమ్స్ పీపుల్ ప్లే. అసలు మనస్సంబంధాల వెనక దాగున్న ఈ ఆటలేంటో పదండి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో లేదా పార్ట్నర్తో మళ్ళీ మళ్ళీ అవే గొడవలెందుకొస్తాయి? అసలు గొడవ ఎక్కడ మొదలవుతుందో కూడా తెలీదు, కానీ ఎండింగ్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, అవునా? మరి ఈ చిక్కుముడిని విప్పడానికే మనం ఈరోజు ప్రయత్నించబోతున్నాం. ఫేమస్ సైకియాట్రిస్ట్ ఎరిక్ బర్న్ ఇలా పదే పదే జరిగే గొడవలకి, ఈ అర్థం లేని వాదనలకి ఒక పేరు పెట్టారు. అదేంటో తెలుసా? గేమ్స్. అంటే ఆటలు. ఏంటి? ఆటలంటే సరదాగా ఉంటాయి గదా, మరి మన రిలేషన్షిప్స్ని పాడు చేసే ఈ విషయాల్ని ఆటలు అని ఎందుకన్నారో అదే ఇక్కడ అసలు పాయింట్. ఓకే, మనం మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం మన మాటల వెనుక దాగున్న అసలు డైనామిక్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీనికోసం బెర్న్ చెప్పిన ఒక అద్భుతమైన థియరీ గురించి తెలుసుకోవాలి మనం. రైట్. ఇక రెండో సెక్షన్. అసలు ఈ ఆటల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మన మైండ్లో ఉండే ప్లేయర్స్ గురించి తెలుసుకోవాలి. అవును, మీరు విన్నది కరెక్టే. మనలో ముగ్గురుంటారట. వాళ్లే ఈ ఇన్నర్ వాయిసెస్ అన్నమాట. ఈ మొత్తం థియరీకి బేస్ పాయింట్ ఏంటంటే ఈగో స్టేట్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ టైంలో ఏ మోడ్లో ఉన్నామో చెప్పేదే ఇది. ఉదాహరణకి, కొన్నిసార్లు మనం చాలా బాధ్యతగా పెద్దవాళ్లలా బిహేవ్ చేస్తాం. మరికొన్నిసార్లు అల్లరి చేసే పిల్లల్లా ఉంటాం. ఇంకొన్నిసార్లు అది చెయ్యి, ఇది చెయ్యకు అని సలహాలిచ్చే పేరెంట్లా ప్రవర్తిస్తాం. చూసారా? ఈ వేర్వేరు మోడ్స్నే ఈగో స్టేట్స్ అంటారు. చూసారా? ఈ మూడు మనలోనే ఉంటాయి. పేరెంట్ మోడ్లో ఉన్నప్పుడు అది చెయ్యకూడదు, ఇది తప్పు అని రూల్స్ చెప్తాం. అదే అడల్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఒక నిమిషం, ఫ్యాక్ట్స్ ఏంటి, లాజిక్గా ఆలోచిద్దాం అంటాం. ఇక చైల్డ్ మోడ్లోకి వెళ్తే నాకు ఇప్పుడే ఐస్ క్రీం కావాలి అని సంతోషంగానో లేదా ఏడుస్తూనో ప్రవర్తిస్తాం. సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మూడు స్టేట్స్ మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఈ మూడింటి మధ్య మంచి బ్యాలెన్స్ ఉన్నప్పుడే మన పర్సనాలిటీ కంప్లీట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మన లోపల ఏం జరుగుతుందో చూశాం కదా. మరి ఇప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ ఈగో స్టేట్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. బర్న్ మన సంభాషణలో ఉండే ప్రతి చిన్న యూనిట్ని ట్రాన్సాక్షన్ అని పిలిచారు. చాలా సింపుల్. ఒకరు హాయ్ అన్నారనుకోండి, అది స్టిమ్యులస్. అవతలి వాళ్ళు హాయ్ అని రెస్పాండ్ అయ్యారనుకోండి, అది రెస్పాన్స్. ఈ రెండూ కలిస్తే ఒక ట్రాన్సాక్షన్. అంతే. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్లో రెండు రకాలున్నాయి. ఒకటి కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్, అంటే చాలా స్మూత్గా సాగేది. ఇక్కడ సంభాషణ రైలు పట్టాల మీద వెళ్ళినంత సాఫీగా వెళ్ళిపోతుంది. కాని రెండోది ఉంది చూసారా, క్రాస్డ్ ట్రాన్సాక్షన్. ఇక్కడే సంభాషణ పట్టాలు తప్పుతుంది, గొడవ స్టార్ట్ అవుతుంది. ఎలాగంటారా? చూద్దాం. ఇచ్చూడండి, ఒక భలే ఎగ్జాంపుల్. ఒక జంట వీకెండ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకరు అడల్ట్ మోడ్లో ఈ వీకెండ్ బడ్జెట్ చూసుకుని ఏదైనా ప్లాన్ చేద్దాం అన్నారు. ఇంకొకరు కూడా అడల్ట్ మోడ్లో సమాధానమిస్తే సంభాషణ బాగానే ఉంటుంది. కానీ అలా కాకుండా అవతలి వ్యక్తి సడన్గా చైల్డ్ మోడ్లోకి వెళ్ళి ఎప్పుడు ఇంతే, మనం ఎక్కడికి వెళ్ళం అని అలిగితే అప్పుడు మొదటి వ్యక్తి పేరెంట్ మోడ్లోకి వెళ్ళి నీకు బాధ్యత లేదా అని కోపపడొచ్చు. బూమ్! అక్కడితో కమ్యూనికేషన్ కట్, గొడవ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం అసలు పాయింట్కొస్తున్నాం. ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న ఈ ఈగో స్టేట్స్, ఈ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కలిసి ఒక గేమ్ లేదా ఒక ఆటగా ఎలా మారతాయో చూద్దాం. బర్న్ ప్రకారం గేమ్ అంటే ఏంటంటే పైకి చూడ్డానికి చాలా నార్మల్గా కనిపించే సంభాషణ, కానీ దాని వెనుక ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది, ఒక సీక్రెట్ మోటివ్ ఉంటుంది. చివర్లో ఆడేవాళ్లలో ఒకరికి ఏదో ఒక సైకలాజికల్ పే ఆఫ్ దొరుకుతుంది. అంటే ఒక రకమైన సంతృప్తి. అది సానుభూతి పొందడం కావచ్చు, లేదా ఎదుటివాళ్లను తప్పు అని ప్రూవ్ చేయడం కావచ్చు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా గుర్తుంచుకోవాలి. మనం సరదాగా మాట్లాడుకోవడం వేరు, ఈ సైకలాజికల్ గేమ్స్ ఆడటం వేరు. ఈ గేమ్స్లో పైకి కనిపించని ఒక మ్యానిపులేషన్, ఒక ఎత్తుకడ ఉంటుంది. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ వరెంట్ ఫర్ యూ, అంటే నువ్వు లేకపోతే. ఈ గేమ్లో ఒక వ్యక్తి ఎప్పుడూ తన పార్ట్నర్ వల్లే తాను ఏమీ చేయలేకపోతున్నానని కంప్లైంట్ చేస్తుంటారు. కానీ అసలు నిజమేంటంటే ఆ కంప్లైంట్ వెనుక వాళ్ళకి స్వేచ్ఛ అంటే భయం ఉంటుంది. సో ఈ గేమ్ ఆడటం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు బాధ్యత నుంచి తప్పించుకుంటారు,
పైగా నింద మొత్తం అవతలివాళ్ల మీద వేసేయొచ్చు. అదనమాట పే ఆఫ్. ఫైనల్ సెక్షన్లోకి వచ్చేశాం. అసలు మనం ఈ గేమ్స్ ఎందుకాడతాం? మరి థిరీలో ఏమైనా లోపాలున్నాయా? చూద్దాం రండి. అస్సలు మనుషులు ఈ గేమ్స్ ఎందుకాడతారు? వెల్, దానికి కొన్ని కారణాలున్నాయి. 1. సానుభూతి లాంటి ఎమోషనల్ అవసరాల కోసం. 2. కొన్నిసార్లు ఆ ఇబ్బందికరమైన సైలెన్స్ని బ్రేక్ చేయడానికి. 3. తమ నమ్మకాలని స్ట్రాంగ్ చేసుకోడానికి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఆటలు మరీ ఎక్కువైతే మాత్రం రిలేషన్షిప్స్కి, మన మెంటల్ హెల్త్కి చాలా డేంజర్. అయితే ఈ థీరీ మీద ఒక క్రిటిసిజం కూడా ఉంది. అదేంటంటే, ప్రతి ఇంటరాక్షన్ని ఒక మోసపూరితమైన గేమ్లా చూడటమనేది హ్యూమన్ రిలేషన్స్ని మరీ సింప్లిఫై చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మన సంభాషణల్లో చాలా వరకు నిజాయితీగా, మంచి ఉద్దేశ్యంతోనే ఉంటాయి కదా. సో ఫైనల్గా చెప్పాలంటే, బెన్ థియరీ అనేది మన సంబంధాల్లోని హిడెన్ డైనమిక్స్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ ఉన్నవాళ్లు లేదా మనకు తెలియకుండా మనమే రోజూ ఎలాంటి సైకలాజికల్ గేమ్స్ ఆడుతున్నాం?